నిన్న జరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంతో పాటు రాష్ట్రంలోనూ భారీ మొత్తంలో దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రతి సీజన్లోనూ రాష్ట్రంలోని రైతులు పెద్ద మొత్తంలో దొడ్డు రకం వడ్లను సాగు చేస్తున్నారు. దీంతో వాటి నిల్వలు పెరిగిపోతుండగా అటు సన్న రకాలకు కొరత ఏర్పడుతోంది. రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తోందని చర్చలు జరిగాయి. దొడ్డు బియ్యం తినేందుకు రేషన్ కార్డుదారులు ఇష్టపడడం లేదని, చాలా చోట్ల వీటిని అమ్ముకుంటున్న ఉదంతాలున్నాయన్నారు. అందుకే సన్నాల సాగు పెరిగితే రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా కూడా ఈ బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర సివిల్ సప్లైస్ విభాగం మిల్లింగ్ చేయిస్తున్న వాటిలో దొడ్డు బియ్యం 98% ఉండగా సన్న బియ్యం 1-2% మించి ఉండడం లేదన్నారు. గడిచిన 2 ఏళ్లలో దొడ్డు బియ్యం సాగు భారీగా పెరిగిపోయి సన్న ధాన్యాల సాగు గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్లో సన్న రకాల డిమాండ్, వినియోగం ఎక్కువగా ఉందని, అందుకే రేటు కూడా ఎక్కువైందన్నారు. ఈ నేపథ్యంలోనే సన్న రకాల వరి సాగు పెరిగేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్, చెప్పండి, నిన్న తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? నిన్న రాష్ట్ర కేబినెట్ కొన్ని కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానంగా ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా బియ్యానికి ఏదైతే వడ్లకు 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో దాన్ని నిన్న రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందింది. అందులో భాగంగానే సన్న బియ్యానికి మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామంటూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక దొడ్డు బియ్యానికి వచ్చే పరిస్థితి వస్తే మాత్రము దశల వారీగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దశల వారీగా అమలు అంటే అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని మాత్రం ఒక క్లారిటీ లేదు. కేవలం ప్రస్తుతానికి మాత్రం సన్న బియ్యానికి మాత్రమే 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. సో ఇక సన్న బియ్యం, దొడ్డు బియ్యం చూసుకుంటే దేశవ్యాప్తంగా దొడ్డు బియ్యం నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. అటు కేంద్రంలో గానీ ఇటు రాష్ట్రంలో కూడా దొడ్డు నిల్వ బియ్యం ఎక్కువ మిగులుతున్నాయి. సో సన్న బియ్యానికి డిమాండ్ ఎక్కువ రావడం, దాని ధర కూడా అమాంతం పెరగడం, మార్కెట్ లో నిల్వలు లేకపోవడము, అటు జనాలు కూడా సన్న బియ్యాన్నే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అటు మరో పక్క ప్రభుత్వం కూడా ఈ ఏదైతే మధ్యాహ్న భోజనానికి గాని, వసతి గృహాలకు గాని, అంగన్వాడీలకు ఇచ్చే బియ్యం కూడా సన్న బియ్యం ఇయ్యడం ద్వారా వాటికి డిమాండ్ విపరీతంగా ఉంది. డిమాండ్ కి సప్లైకి చాలా ఆంతర్యం ఉంది. సో దానివల్ల సన్న బియ్యం మార్కెట్ లో దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. సో దొడ్డు బియ్యం పరిస్థితికి వస్తే దొడ్డు బియ్యం అయితే గత సంవత్సరం చూసుకుంటే 2023 చూసుకుంటే దొడ్డు బియ్యం 1,70,000 మెట్రిక్ టన్నులు పంటే సన్న బియ్యం మాత్రం 86,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పండింది. అంటే చాలా అంతరం, దాదాపు సగానికి సగం ఉంది. కాబట్టి ఈ సమయంలో సన్న బియ్యం తక్కువగా రైతులు పండిస్తున్నారు. కాబట్టి దానికి ఇప్పుడు ఉన్న 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో మరో దొడ్డు బియ్యం పరిస్థితి మాత్రం దాన్ని దశల వారీగా అమలు చేస్తామని అంటుంది. సో దొడ్డు బియ్యాన్ని కూడా, సన్న బియ్యాన్ని కూడా పండించేందుకు రైతులకు అయితే అవగాహన కల్పిస్తామో ఈ ఖరీఫ్ సీజన్ ఏదైతే రబీ ఖరీఫ్ సీజన్ లో ఈ సన్న బియ్యాన్ని ఎక్కువగా పండించి దానిని దిగుబడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అంటూ నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరి ఓవరాల్ గా చూసుకుంటే అటు భారీగా పెరిగిన డిమాండ్ సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి అయితే డిమాండ్ తగ్గింది. చాలా మంది ఇంట్లో కూడా ఎవరైతే ఇప్పుడు రేషన్ ద్వారా, సిమ్ సప్లై ద్వారా రేషన్ ద్వారా ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని కూడా జనాలు తినని పరిస్థితి ఉంది. దాన్ని బయట మార్కెట్ లో వేరే రకాలుగా అమ్ముకుంటున్నారు బ్లాక్ లో. సో కాబట్టి దీనికి చాలా తేడా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే దాన్ని ఉత్పత్తి పెంచేందుకు
ప్రయత్నం చేస్తా ఉంది. సో నెక్స్ట్ వచ్చే వర్షాకాలం సంబంధించిన దాంట్లో రైతులకు అవగాహన కల్పిస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. సో ఓవరాల్ గా అయితే ఇది 500 రూపాయలు బోనస్ ఇవ్వడం పట్ల అయితే సన్న బియ్యం పండించే రైతులు హ్యాపీగా ఉన్నారు. కానీ దొడ్డు బియ్యం పండించే రైతులు ఎక్కువగా మంది ఉండడం వల్ల వాళ్ళు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. సో దానికి వాళ్ళు దశల వారీగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని అంటున్నారు. మరి దశల వారీగా ఎప్పుడు ఇస్తారు, ఎంత మందికి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు అని మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. ఓకే రైట్ అశోక్, థ్యాంక్ యూ.